ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు మాలేపాటి సుబ్బారాయుడు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మాజీ మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు, జరిగినటువంటి సంఘటనలు కానీ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో సుబ్బానాయుడు బాధ్యతలు తీసుకున్నారు అనేక విషయాలు చర్చించారు. ఎందుకంటే మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలి. 2019 ఎన్నికలకు ముందు తర్వాత 2019 ఎన్నికలకు ముందే మస్తాన్ రావు గారు అసలు ఎన్నికలకే దూరం ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని. ఆ పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారిని కావలికి ప్రతిపాదించాం. ఆయన ఉదయగిరి కావాలని ట్రస్ట్ పెట్టి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. కృష్ణారెడ్డి గారిని అక్కడ రామారావు గారు ఉంటారు, ఇక్కడ కృష్ణారెడ్డి గారిని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన 19లోనే చేశాం. ఊహించిన పరిణామాలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్టీలు మారడం, ఎంపీ అభ్యర్థులుగా ఒంగోలు నెల్లూరుకి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మస్తాన్ రావు గారిని ఒప్పించి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. పార్టీ ఇబ్బందుల కొరకు ఆయన నిర్ణయాన్ని మార్చుకొని ఆ రోజు మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు. మళ్ళీ రామారావు గారు ఉదయగిరి పోటీ చేయడం, ఇక్కడ కృష్ణారెడ్డి గారు కాకుండా చివరి నిమిషంలో విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకురావడం, పోటీ చేయించడం జరిగింది. ఎన్నికల తర్వాత అనేక మందికి మస్తాన్ రావు గారు పార్టీ మారాక రవిచంద్ర గారు బాధ్యతలు తీసుకోవాలనో లేక రవిచంద్ర గారు పోటీ చేయాలనో ఇక్కడ జరిగే పరిణామాలన్నిటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. 2021లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు నేను బహిరంగంగా చెప్పాను, ఇక్కడ ఇన్ఛార్జ్ కోసమో లేక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనో ఎటువంటి సమస్యలు లేవు. సమస్య ఏదైనా ఉంటే అధిష్టానానికి స్థానికంగా తప్పితే నాకు వ్యక్తిగతంగా ఎవరితో కూడా ఎటువంటి భేదాలు లేవు, అసలు అటువంటి ఆలోచన లేదు అని 2005లో వచ్చాను నేను. ఇక్కడ నాకు వద్దు అని వదిలేస్తే వచ్చాను నేను. అల్లూరు కావలి సమిష్టిగా చూసాం 2 నియోజకవర్గాలు. అల్లూరు ఇన్ఛార్జిగా నేనే ఉన్నా. 2004 నుంచి 2009 దాకా కావలికి ప్రిసెప్టివ్ కమిటీగా పనిచేశాం. నేను, నా మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి, మా అన్న స్వర్గీయ వైపీ నాయుడు గారు అందరం ఇక్కడ పనిచేశాం. మున్సిపల్ ఎన్నికలు చేశాం. మున్సిపల్ ఎన్నికల తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు పార్టీకి దూరంగా ఉన్న చంద్రమోహన్ అన్నతో మాట్లాడి వేణుగోపాల్ రెడ్డి గారిని మళ్ళీ పార్టీలో తీసుకొచ్చాం. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేపీఎస్ పెట్టి ఆయన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ బలోపేతానికి కృషి చేశాం. నేను ఎన్నికల్లో పోటీ చేయాల, 4లో పోటీ చేయాల, 9లో పోటీ చేయాల, 14లో చేయాల, 19లో చేయాల. ఈ 20 సంవత్సరాల కాలంలో అల్లూరులో పోటీ చేయాల, కావలిలో పోటీ చేయాలి. 94 జక్కా వెంకయ్య గారు పెద్దలు పోటీ చేసినప్పటి నుంచి పార్టీకి పనిచేస్తూనే వస్తున్నా. నేను పోటీ చేస్తేనే నాకు బాధ్యతని నేను ఏనాడు భావించలేదు. 94 నుంచి నేటి వరకు నాకు ఏ బాధ్యత లేదు కావల్లో. మా అన్న పార్టీ మారిపోయాక విష్ణువర్ధన్ రెడ్డి గారు వివిధ కారణాలతో పార్టీకి కొంత దూరం అయ్యాక నాకేం బాధ్యత? నేనెందుకు పంచాయతీ ఎన్నికలకు వచ్చి బాధ్యత తీసుకో? ఇక్కడ ఏం జరిగితే పోటీ చేసుకున్న మస్తాన్ రావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అంతకుముందు పోటీ చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి గారు, మస్తాన్ రావు గారు ఏనాడు కూడా అటువంటి ఆలోచన చేయాల. పార్టీ మా కుటుంబాన్ని గౌరవించింది,
మాకు అవకాశం ఇచ్చింది. నాకు కానీ మా సోదరుడు మస్తాన్ రావు గారికి కానీ నేను పోటీ చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీలో ఈనాడు ఒక స్థానంలో ఉన్నానంటే అది పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గౌరవమైనటువంటి ఆలోచనతోనే ఆ బాధ్యత తీసుకున్నాం. నాకు పోటీ చేసే ఆలోచన లేకపోయినా, ఇన్ఛార్జి మీద కోరిక లేకపోయినా 19 నుంచి మస్తాన్ రావు గారు పార్టీ మారిన ఏ ఒక్కరిని పార్టీ వేయకుండా కాపాడుకున్నాం. అనేక మందికి ఇబ్బందులు ఉన్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు. అందరి జీవితాలు బాగుపడతాయనే విషయాలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ అభివృద్ధి చేయడంలో నేను నిరంతరం మీ ముందుంటానని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకపోతే మీకు అందరికీ చెప్పాల్సినటువంటి విషయం, దాదాపు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం కార్యకర్తలు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పార్టీని బతికించే కోసం, పార్టీ గౌరవాన్ని పెంచేందుకు, పార్టీ యొక్క ప్రతిష్టను దిగజారకుండా పార్టీ ప్రతిష్ట గ్రామాల్లో నింపేందుకు మీరందరూ కూడా ఖర్చు పెట్టి ఎన్నో వందల వర్కులు మీరు చేసి ఈ రోజు బిల్లులు రాక అలమటించినటువంటి విషయాన్ని నేను గుర్తించా. తప్పకుండా ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారిగా రవిచంద్ర గారి ఆశీస్సులు, రవిచంద్ర గారి సలహాలతో అందరి బిల్లులు తెప్పించేదానికి మొట్టమొదటి కృషి చేస్తానని మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మొట్టమొదటి మీకు చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వర్కులు చేసి బిల్లులు రాక అలమటిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ మొట్టమొదటి మీకు బిల్లులు తెప్పించే బాధ్యత నేను స్వీకరిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం 400 సంవత్సరాలు కూడా మీరు కష్టపడ్డారు, నష్టపోయారు, కేసులు పెట్టించుకున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి మొట్టమొదటి నేను చేయాల్సినటువంటి పని, మీ పైన పెట్టిన అక్రమ కేసులన్నింటినీ తీసేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేసి కేసులు మీ రూపంలో పెట్టినగా నేను ప్రయత్నం చేసిన దాంట్లో విజయం సాధించి మీకు అందరికీ ఆనందింపజేస్తానని కూడా ఈ సందర్భంగా ఎంతమంది మేధావుల సమక్షంలో మీకు హామీ ఇస్తున్నాను. తప్పకుండా 100% ప్రతి కేసుని లోక్ అదాలత్ ద్వారా కావచ్చు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి తెలియజేసి కావచ్చు, ఇంకా పెద్దలందరి సహాయ సహకారాలతో ప్రతి కేసును తీసేసి మిమ్మల్ని రక్షించుకునేదానికి నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ ఇంకొక హామీ కూడా ఇస్తున్నా. ఇప్పటి వరకు రాజకీయాలు ఎలా జరిగినా నాకు తెలియదు, మీకందరికీ ఈ సందర్భంలో కూడా నేను హామీ ఇవ్వాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కార్యకర్త అయితే కష్టపడ్డాడో ఆ కార్యకర్తలు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఏ కార్యకర్త వచ్చినా అవతల పార్టీ వాళ్ళు చేర్చుకోవాలని నేను నమ్మిన రాజేంద్ర స్వామి సాక్షిలో హామీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి చేయడం కోసం రాని వ్యక్తులు అవసరం తర్వాత మనకు అవసరం లేదు అనే విషయాన్ని మనందరం కూడా కావాలని కాపాడుకోవాలి. ఈ రోజు కావాలి ఒక గంజాయి వనంలా తయారైపోయింది, హింసావాదం పెరిగిపోయింది, పోలీసుల ప్రహారంలో ఈరోజు ప్రజలు భయభ్రాంతం చేసి ఇళ్ళ దగ్గర నుంచి ప్రజలు ముందుకు రానేటువంటి పరిస్థితులు. మన పొలాలకి డిజిటల్ సిగ్నేచర్ తీసేసి మన పొలాల్లో ఏం చేస్తామనే భయంతో ఈరోజు కావాలో ఉంది. ఒక్క కార్యకర్త ఇంటి నుంచి బయటకు వస్తే ఒక్క జెండా పట్టుకుంటే వాడిలో ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని పట్టుకుని వాడిని హింస పెట్టాలని చూస్తున్నా ఈ పైచాటిగా ఎమ్మెల్యేని తరిమి కొట్టేదాంట్లో మీరందరూ కూడా నాతో కలిసి రండి. మీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీరందరూ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి కాలాతీతమైంది, పెద్దలందరూ కూడా ఉన్నారు, అందరూ కూడా కలిసి మెలిసి సుబ్బానాయుడు గారి ఆశీస్సులతో, సుబ్బానాయుడు గారి సూచన మేరకు, రవిచంద్ర గారు చెప్పిన మాట తూచే తప్పకుండా పనిచేస్తూ ఈ రేపటి రోజున తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించే దాంట్లో నాతో పాటు మీరు కూడా చెయ్యి కలపండి. మనందరూ కలిసి మన కావాలని కాపాడుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.